నారా లోకేష్ గారి మీద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారో ఇక డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయింది. దానికి సంబంధించి ఖచ్చితంగా నారా లోకేష్ ఈరోజు రాజీనామా చేయాలి అని చెప్పి వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు దీని మీద? నమస్తే అండి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎంత సమూలంగా మార్పులు చేర్పులు వచ్చాయి అంటే, ఒకప్పుడు నాడు నేడు అనుకుంటూ రంగులు పూసుకున్న బ్యాచ్ కూడా ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళలోనే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అనే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రక్షాళన చేశారు నారా లోకేష్ గారు. ఈ రోజున కాన్వెంటుల్లో చదివే వాళ్ళు కూడా ఇవాళ స్కూళ్ళల్లో మనం చిన్న స్కూళ్ళలోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పిల్లల్ని చదివించాలని ఇవాళ ఆలోచన చేస్తున్నారు అంటే, ఇవాళ నారా లోకేష్ గారి మార్కు ఏ విధంగా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే పేరెంట్స్ అందరూ కూడా ఎంత చక్కనైన లోకేష్ పాలన కానీ, లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ, కూటమి ఏ విధంగా పరిపాలిస్తుంది, ఎక్కడ అరాచకాలు లేకుండా, ఎటువంటి మరి దారుణాలు లేకుండా ఎంతో ప్రక్షాళన చేసి ఎటువంటి వాళ్ళని వీధి రౌడీలని, గంజాయి బ్యాచ్ని, మరి చైన్ బ్యాచ్ని అందరినీ, కత్తుల బ్యాచ్ని, బాంబుల బ్యాచ్ని అందరినీ అదుపు చేసేసి ఈ రోజున చక్కగా నీట్గా ఎక్కడా కూడా అసంఘిక కార్యకలాపాలు ఎక్కడుండ ఉక్కుపాదం మోపి రాష్ట్ర ప్రగతిని, పురోగతిని మరి పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తెచ్చిన మార్పులు ఈ రోజున ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల భవిష్యత్తుకి ఈరోజు పునాది పడిందండి. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తిన్నది అరక్క చెప్తున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు స్కాములు చేసుకున్నారు. వాళ్ళు చేసిన మరి అరాచకాలు మామూలు కాదు. వాళ్ళలాగానే అందరూ స్కాములు చేస్తారనుకుంటున్నారు వాళ్ళు. మరి నిట్ ఎగ్జాము అనేది మరి అది ఆన్లైన్గా జరుగుతుంది తప్ప వీళ్ళు చెప్పినట్టుగా ఇదేమి పేపర్ మీద మాన్యువల్గా జరిగేది కాదు డిఎస్సి. అట్లాంటిది మరి ఎక్కడ అరాచకం ఎక్కడ జరిగిందంటారు వీళ్ళు? అసలు రాజీనామా చేయాలి అని చెప్పి గవర్నమెంట్ని లోకేష్ బాబుని మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళే ఒక సమూహంగా రేపు ఇక్కడ ఏదో ఒక అడావుడి చేసేసి ఏదో జరిగిందని రాష్ట్ర ప్రజలకు సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. పప్పులుడుకు ప్రజలంతా కూడా చాలా అవేర్నెస్గా ఉన్నారు. చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా రోజు ప్రతిదీ అప్డేట్లు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ పని తీరుని ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఆడవాళ్ళు కానీ, యువత కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా కుట్రలు చేద్దామా, ఏ విధంగా మరి లోకేష్ ప్రతిష్టను దిగజారుద్దామా అని చాలా పాపం ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ ఇలా పప్పులు ఉడకవని ఖచ్చితంగా చెప్తుంది ఈ రాష్ట్ర యువత. ఎందుకంటే జంజీలో ఉందంతా కూడా నారా లోకేష్ గారి మరి పనితీరు, నారా లోకేష్ గారి యొక్క మరి పాలిష్నెస్, ఆయన ఇదిని అందరూ మెచ్చుకుని ఈ రాష్ట్ర ప్రగతికి మనందరం కూడా తోడ్పాటు అందించాలని లోకేష్ గారి వెనకాల అడుగులేసే వాళ్ళు, కాక్రోచ్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ జంజీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా లోకేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారండి. మరి కొంతమంది వైఎస్ఆర్ మరి కొందరు శ్రేణులు, ఆ గోండాలు, వీధి రౌడీలందరినీ తీసుకొచ్చి జంజీ అని చెప్పుకుని వీళ్ళందరూ రాష్ట్రంలో అరాచకాలు చేద్దామని చూస్తున్నారేమో. అంటే రేపటి నుంచి జంజీ మొత్తం బయటకు వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల గలం వినిపిస్తూ ఉంది. నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. నిజంగా కాక్రోచ్ ఎవరైతే ఈరోజు మనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు కానీ, జంజీ కానీ వీళ్ళందరూ కూడా నిజంగా నారా లోకేష్ వ్యతిరేకంగా ఉన్నారంటారా? లేదండి, ఖచ్చితంగా లేదు. ఇది అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆడే ఒక చీఫ్ ట్రిక్స్ అనమాట. వాళ్ళ ముఠాన్ని వేసుకొచ్చి, వాళ్ళ గ్యాంగులను వేసుకొచ్చి, వాళ్ళ గంజాయి గ్యాంగ్ని అంతా వేసుకొచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి చూపిద్దామని చెప్పి వాళ్ళు ఏదో ఆరాట పడుతున్నారు. కానీ లోకేష్ ఎంత పాలిష్ నాయకుడో, లోకేష్ ఎంత మరి కుటుంబానికి విలువిచ్చి, మనుషులకి ఆయన భావోద్వేగాలకి ఎంత విలువిస్తారో ప్రతి ఒక్కరు ఆయన్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అటువంటి ఒక నాయకుడు మరి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర యువతని, ముఖ్యంగా ఈ విద్యార్థుల్ని ఒక దశలో నడిపిస్తున్నారు. ఆయన నడిపించే తీరు మరి రాష్ట్ర పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంతో గర్వపడుతున్నారు. ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో రెచ్చగొడదామని ఈ జంజీ అంటూ యువతను కొంతమందిని గంజాయిలు ఇచ్చి, మద్యపానాలు ఇచ్చి వాళ్ళని ఏదో అక్రమ సొమ్ముతో వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వాళ్ళని పోషిద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమీ సాగదు. ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒక మంచి సుపరిపాలనలో ఉన్నాము, ఇంకా అరాచకాలు చేసి ఇక్కడ ఏదో కాస్త అడవుళ్ళు చేసి గతంలో లాగా 5 years గతంలో ఎన్ని చేశారో మీరు, మరి అవన్నీ కూడా ఇంకా
ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు కూడా ఇంకా చేద్దామని చూస్తున్నారేమో. ఇవేమి ఈ ఆటలు సాగవు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే ఒక్కొక్కరికి తలలు తెగి పడతాయని చెబుతున్నాం. ఆడపడుచులు మేము తెలుగుదేశం ఆడపడుచుల ముఖంగా మేమందరం చెప్తున్నాం. ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో అల్లర్లు చేయాలని చూసినా జగన్ గ్యాంగు మరి గంజాయి గ్యాంగు వీళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ ఏదన్నా అల్లర్లు చేద్దామన్నా కూడా మేము చూస్తా ఊరుకోం. ముందు మమ్మల్ని దాటుకుని మా ఆడపడుచులను దాటుకుని, ఎందుకంటే మా కుటుంబాలు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అంతకుముందు అరాచకాలు, ఎటు చూసినా బయటికి రావాలంటే భయం వేసేది. అట్లాంటి ఇవాళ కూటమి పాలన సుపరిపాలన నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా ఎటు చూసినా కూడా చక్కగా వాళ్ళు బాధ్యతాయుతంగా పోలీస్ యంత్రాంగం కూడా ఏదైనా వస్తే ఏమంటే స్పందిస్తున్నారు. వాళ్ళు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉంది రాష్ట్రంలో. ఇట్లాంటి వాతావరణంలో వీళ్ళు ఏదో ఒక ఉద్యమాలు చేసేసి మేమేదో యూత్ని తీసుకొచ్చి ముందు పెడదాము ఆ వంక ఈ వంక చెప్పు అంటే అసలు ఎక్కడా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇదంతా అట్టర్ ప్లాప్. రేపు నుంచి మీరు చేసే మరి ఏదైతే ఉందో ఉద్యమం ఇదంతా అట్టర్ ప్లాప్ అవుతుంది. మీకు ఏం లేదు, మందుకిను పెట్రోల్కి డబ్బులు దండగ తప్ప వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకైనా నాయకులకు సంపాదించుకున్నారు కాబట్టి కొంత ఖర్చు పెట్టండి, ఏం పర్వాలేదు. ఈ రాష్ట్ర ఆదాయంలో అవి కూడా ఒక భాగం అవుతుంది కాబట్టి ఖర్చు పెట్టండి. అట్టర్ ప్లాప్ కార్యక్రమాలు చేసుకోండి. రేపు అది ఈ తెలుగుదేశం మాత్రం విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది. కూటమి పాలన మళ్ళీ ఇంకో 2 టర్మ్స్ ఇలాగే ఇంకో 5 ఏళ్ళు 10 మొత్తం ఇంకో 12 ఏళ్ళ పాటు ఈ కూటమి పాలన ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎంతో అభివృద్ధి బాటలో ముందుంటుంది. మరి మా బిడ్డల భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని మేమందరం కూడా చక్కగా ఆశిస్తున్నాము. దానికి తగ్గట్టే నాయకులు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాము.